దేశంలోనే కేరళ సెషన్స్ కోర్టు ఒక అమ్మాయికి ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పునైతే వెలువరించింది. ఇక ఈ అమ్మాయి ఏం చేసింది? ఇక 19 ఏళ్ల వయసులోనే లవర్ను చంపినందుకు గాను ఈ తీర్పునైతే కేరళ కోర్టు అయితే విధించింది. ఇక ఈ అమ్మాయి లవర్ను ఎందుకు చంపింది? అసలు ఇంతకీ కేసు ఏంటి? ఇంతకీ అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రేమించాలా వద్దా, లేకపోతే అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమించాలా వద్దా? ఇంతకీ ఈ కేసులో ఏం జరిగిందనేది చూస్తే మనకు కేరళ పరసాల ప్రాంతానికి చెందినటువంటి గ్రీష్మ, షారోన్ రాజ్ అనే ఇద్దరు కూడా 2022 కంటే ముందు నుంచి కూడా వాళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటూ ఉన్నారన్నమాట. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరి రిలేషన్షిప్ అనేది కొనసాగుతూ ఉంది. తర్వాత ఏంటంటే గ్రీష్మకు వేరే మంచి సంబంధం అయితే రావడం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా ఇద్దరు కలిసి తిరిగారు, కలిసి ఉన్నారు, అన్నీ కూడా అంటే లవర్స్ ఎలా ఉంటారో మనం చెప్పాల్సిన పని లేదు మీకు, ఆ విధంగా అయితే ఉన్నారన్నమాట. ఇక ఎవరైతే ఈ షారోన్ రాజ్ లవర్ గ్రీష్మ ఉన్నారో, ఇప్పుడు ఉరిశిక్ష పడినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందని వారి ఆ పాప మేనమామ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మేనమామ చెప్పడం జరిగింది. ఇక ఈమె కొంచెం హై ఫ్యామిలీ, అంటే పరువు ప్రతిష్ట కలిగినటువంటి ఫ్యామిలీలో ఈ అమ్మాయి గ్రీష్మ ఉందన్నమాట. ఇక ప్రేమించేటప్పుడు అవన్నీ ఏం గుర్తుకు రాలేదు, ఇంక పరువు కుటుంబం ఇవన్నీ కూడా గుర్తు రాలేదు. ఇక ప్రేమించి మంచి సంబంధం, అంటే భర్త సంపాదించేవాడు, నన్ను బాగా చూసుకుంటాడు, ఇవంతా కూడా ఆమె లెక్కలోకి వేసుకుని ఆమె మేనమామ ఎవరైతే ఉన్నారో అతను ఈమెకు బాగా చెప్పడం జరిగింది. ఇక మేనమామ మాటలు విన్నటువంటి ఈమె ఏం చేసిందంటే, మనకు ఎవరైతే ఈమె లవర్ ఉన్నాడో, గ్రీష్మ లవర్ షారోన్ రాజు ఉన్నాడో అతన్ని పథకం ప్రకారం హతమార్చాలని మనకు ప్లాన్ అయితే వేసిందనమాట. ఇక అప్పటి వరకు రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఈమె ఒకరోజు షారోన్ రాజును ఇంటికి పిలిచింది. ఇక అప్పటి వరకు ఇలా కలుసుకుంటూ ఉన్నటువంటి వీరు షారోన్ రాజు కూడా ఆ గ్రీష్మ పిలవగానే వెళ్ళడం అయితే జరిగింది. ఇక వెళ్ళిన తర్వాత అతనికి ఒక డ్రింక్లో ఇక విషం కలిపి అతనికి ఇవ్వడం జరిగింది. ఇక అతను ఆ డ్రింక్ అనేది తాగి మనకు చనిపోవడం కూడా జరిగిందనమాట. ఇక చనిపోయిన తర్వాత ఆ సాక్ష్యాధారాలు అవన్నీ ఏం లేకుండా గ్రీష్మ అవంతా కూడా చెరిపేయడం జరిగింది. ఇక 2022లో మనకు ఇదంతా కూడా జరిగిందనమాట, ఈ హత్య ఇదంతా కూడా జరిగింది. ఇక జరిగిన తర్వాత ఏంటంటే మనకు హత్య జరిగిన తర్వాత ఈ సాక్ష్యాధారాలని కూడా చెరిపేసి గ్రీష్మ ఏం తెలియనట్టు కూడా ఉండిపోయిందనమాట. ఇక తర్వాత అతని ఫ్రెండు వెనకంటి వెళ్ళాడు కాబట్టి, ఎవరైతే షారోన్ రాజ్ ఫ్రెండ్ ఉన్నాడో అతను ఇతని వెనకంటి వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని అంతా కూడా ఈ షారోన్ రాజ్ తల్లిదండ్రులకైతే చెప్పడం జరిగింది. ఇక వాళ్ళు తమ బిడ్డ చావుకు కారణం గ్రీష్మానే అంటూ కూడా వాళ్ళు పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. అప్పటి నుంచి 2022 నుంచి విచారణ జరిగి తర్వాత ఈ గ్రీష్మ పైన 302, 306 అంటే అత్యాచారం ఆరోపణలు, అలాగే 203 తప్పుడు సమాచారం, ఈ సెక్షన్ల కింద అయితే మనకు కేసు అయితే కట్టడం జరిగింది పోలీసులు. ఇక అప్పటి నుంచి కూడా విచారించి 2022 నుంచి కూడా ఈ కేసు అనేది విచారణ జరిగింది. ఈ కేసులో విచారణ జరిగి తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు మనకు గ్రీష్మ అనే అమ్మాయికి కేరళ సెషన్స్ కోర్టు తిరువనంతపురంలో మనకు ఈ కేసు వాదనలు జరిగాయి. ఇక గ్రీష్మ కూడా అక్కడ తన తప్పు తనకి తెలిసి కోర్టులో ఎటువంటి వాదనలు చేయలేదు. ఇక 19 ఏళ్లకే ప్రేమలో పడింది, 20 ఏళ్ళకే అంటే 22 ఏళ్ళకే హత్య చేసింది ప్రియుడిని. ఈ విధంగా జరిగిందని, ఇది చాలా అరుదైన కేసుల్లో ఇది మరింత అరుదైన కేసుని అక్కడ న్యాయమూర్తి భావించి ఈమెకు ఉరిశిక్షే సరైనదని చెప్పి ఇక ఒక మహిళకు ఉరిశిక్ష విధించడం జరిగింది. ఇక దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మనం మొన్నటికి మొన్న మన దేశంలో మరొక సంచలనం సృష్టించినటువంటి కేసును కూడా మనం చూసాం, కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్య మరియు అత్యాచారం కేసులో. ఇక అక్కడైతే మనకు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షణ అయితే విధించడం జరిగింది. అంతేకాకుండా అతనికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్స్ వచ్చినా కూడా కేవలం కోర్టు యావజ్జీవ కారాగార శిక్షణ మాత్రమే విధించడం జరిగింది. ఇక అది అరుదైన కేసు అని కూడా చెప్పడం అయితే, అరుదైన కేసు కాదని కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చిన్న వయసు ఉన్నటువంటి, అంటే వయసుని ఇక్కడ పరిగణలోకి తీసుకోకుండా ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో గ్రీష్మకి ఉరిశిక్ష విధించింది కేరళ కోర్టు. మరి దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అక్కడొక న్యాయమా ఇక్కడొక న్యాయమా అంటూ కూడా మనకు కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. మనకు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక దీనిపైన కూడా మీ అభిప్రాయాన్ని కూడా మీరు తెలియచేయండి వ్యూవర్స్. ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కూడా స్కూళ్ళు మరియు కాలేజీల్లో చదువుతూ ఉన్నారు. ఇప్పుడు మనం సమాజంలో జరుగుతున్నది చూస్తున్నాం. మనకు సోషల్ మీడియాలో మంచికి ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది సోషల్ మీడియాను, చెడుకు ఉపయోగించుకుంటే చెడు వైపే వెళ్తాం. ఇలా సోషల్ మీడియా పుణ్యమని ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ పుణ్యమా అని ఇప్పటి కాలంలో తల్లిదండ్రులు పిల్లలను కూడా మందలించే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే పిల్లలను మందలించడం కానీ దండించడం కానీ చేస్తే వారు ఏ అఘాత్యం చేసుకుంటారో మొన్నటికి మనం చూసాం. మనము మెదక్ జిల్లాలోనో ఎక్కడో మనకు కాలేజీకి వెళ్ళమన్నందుకు ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. అంటే కాలేజీకి సంక్రాంతి హాలిడేస్కి వచ్చింది, హాలిడేస్ అయిపోయాయి. ఇక కాలేజీకి వెళ్ళమంటే అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక ఈ విధంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రేమ అనే మోజులో వలపులో పడి వారి జీవితాలను అయితే నాశనం చేసుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా ఇదే జరిగింది కేరళలో. మనకు ఆ అమ్మాయి అతన్ని ప్రేమించింది, ఇద్దరూ బాగా ఉన్నారు. ఇక ఇద్దరూ బాగా ఉన్న తర్వాత మంచి సంబంధం రావడంతో ఈ అమ్మాయి మనసు మార్చుకుంది. ఇక అతన్ని అడ్డుగా ఉన్నాడు కదా, ఇతన్ని అడ్డు లేకుండా చేసుకుంటే అంటే ఇతనికి విషయం అనేది చెప్పింది. లేదు, నేను నిన్ను వదలలేను, నువ్వు నాకు కావాలని ఇక్కడ ఆ అమ్మాయి లవర్ అయితే చెప్పడం జరిగింది, షారోన్ రాజు. ఇక దీనికి ఈ అమ్మాయి మనస్తాపం చెంది వారి మేనమామ మాటలు విని ఇక ఈ హత్యకైతే ఆమె పూనుకుంది. మనకు కూల్ డ్రింక్లో అతనికి ఈ పురుగుల మందు అనేది కలిపి ఇవ్వడం జరిగింది. అతను చనిపోవడం జరిగింది. ఇక్కడ అతను చనిపోయినందుకు గాను కేరళ కోర్టు ఇది చాలా అరుదైన కేసుల్లో మరింత అరుదైన కేసుని భావించి ఈ అమ్మాయికి ఉరిశిక్ష విధించడం జరిగింది. ఇక ఈ అమ్మాయి మేనమామ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా 3 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. ఇక మన చుట్టూ ఇలాంటి ఎన్నో సంఘటనలు, ఎన్నో కథనాలు జరుగుతున్నాయి. మన పిల్లలను కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందనేది మనం ఎవరు కూడా ఊహించలేం. ఇక మన పిల్లలు ఏం చేస్తున్నారు, మనం హాస్టల్లో పెట్టి చదివిస్తుంటాం, ఎక్కడెక్కడో పెట్టి చదివిస్తుంటాం. అలా అని నేను అందరినీ తప్పు పట్టట్లేదు. ఇది ఒక మెసేజ్ తెలియాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇలాంటి తప్పులు జరగకూడదు, ఎవరి విషయంలోనూ కూడా జరగకూడదు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పిల్లలు కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో వారు మంచి ఉన్నత స్థానాలకు రావాలి. తల్లిదండ్రులకి అంటే కని పెంచినటువంటి తల్లిదండ్రులకు వారు మంచి పేరు తీసుకురావాలి. ప్రేమించినా కూడా మంచి అబ్బాయిని కానీ మంచి అమ్మాయిని కానీ ప్రేమించి దాన్ని అర్థం చేసుకుని జీవితం వైపు ముందుకు వెళ్ళాలి. ఇలాంటివన్నీ చేయకూడదు అనే ఒక చిన్న మెసేజ్తో అయితే మీ ముందుకు వచ్చాను నేను. దయచేసి ఇలాంటి మరింత కంటెంట్, మరిన్ని విషయాలను మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. ఈ విషయం పైన మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. మీరు దీనిపైన కామెంట్స్ అయితే చేయండి. ఇది మంచిదా కాదా, అసలు ఈ నిర్ణయం సరైనదా కాదు, ఈ అమ్మాయికి ఉరిశిక్ష విధించడం నిర్ణయం సరైనదేనా అని మీ యొక్క విలువైన కామెంట్స్ని అయితే చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరింత మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను.